హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి మనమైతే సముద్రం చేపల పులుసు పెట్టాను. చాలా టేస్టీగా ఉంటాయి చేపలు. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. ఈ చేపల పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? చూసారా, ఇవి సముద్రం చేపలు. దీని పేరు నాకు అంత ఐడియా లేదు, కాకపోతే కర్రీ అయితే పులుసు పెడతారు. ఫ్రెష్గా ఉన్నాయి, మార్కెట్లో తీసుకొచ్చుకున్నాం. పేరు తెలిస్తే కామెంట్ చేయండి. చేసుకున్న చేపలు తీసుకొని దీంట్లో కాస్త ఉప్పు అలానే కారం వేసుకొని చేపలకి బాగా పట్టించుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకోవాలి చేపల్ని. ఈ చేపలు అవి రెండు కలిపి మార్కెట్లో తీసుకొచ్చుకున్నాం. వీటి పేర్లు కూడా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలుసుంటే. ఈరోజు మన ఇంట్లో చేపల కూర. గ్యాస్ ఆన్ చేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుద్ది. ఆయిల్ ఎక్కువనే వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. టేస్ట్ కాదండి, కనిపించడానికి చూడడానికి బాగుంటుంది. మెంతులు వేసుకోవాలి, దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిట్టుపటమన్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుందాం. ఈ చేపలేమో ఫ్రిడ్జ్లోకి, ఈ చేపలేమో కడాయిలోకి. ఆనియన్స్ బాగా మగ్గినాయి, ఇలా కలర్ అంతా మారిపోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలి. టమాటా మెత్తబడే వరకు, గుజ్జులా అయ్యే వరకు అయితే మగ్గించుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అప్పుడు కూర మంచిగా గుజ్జులాగా ఉండి గ్రేవీ బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ టమాటా అయితే చూసారా బాగా దగ్గరికి అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి. దీంట్లో కారం వేసుకుంటున్నాను. కొంచెం చేపల కూరలో కారం ఎక్కువ ఉండాలి, నీసు వాసన రాకుండా ఉంటుంది. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో కూడా కొంచెం వేసాం కదా చేపలు కలిపినప్పుడు. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. ఇవి వేగిన దాంట్లో చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాము. కలుపుకొని దీంట్లో కాస్త వాటర్ అయితే పోసుకుందాం. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను నేను. మంట కొంచెం పెంచుకొని ఇవి పులుసు అంతా మసలే వరకు మూత పెట్టుకుందాం. సరే, బాగా మసులుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చేపలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. దీంట్లో ఈ చేపలు ఎలా మునిగే వంతుకు ఇవి దీన్ని ఇలా సరి చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, పులుసు ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మన పులుసుది పొడి ఉంటుంది కదా, ఆ పొడి అయితే దీంట్లో వేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి. ఇంకా పులుసు చిక్కబడాలి. కూర అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం.